సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య వ్యక్తిగా, పెద్ద మనిషిగా కూడా రాఘవేంద్రరావు గారైతే సీఎం రేవంత్ రెడ్డితో కొన్ని కీలక అంశాల మీద చర్చ అయితే చేసినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే గతంలో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. వచ్చినటువంటి తెలంగాణకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సీఎం కూడా తెలుగు చిత్ర పరిశ్రమని చాలా బాగా చూసుకుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటుంది అండ్ చెప్తూనే కొన్ని అంశాల మీద తనైతే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడం అనేది మాకు అందరికీ కూడా సంతోషంగా ఉందంటూ కూడా ప్రముఖులు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు గారిని ఆహ్వానిస్తున్నామంటూ కూడా చెప్పారు. తెలంగాణని అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గా కూడా మార్చాలన్నది టూరిస్ట్ ప్లేస్ గా కూడా మార్చాలంటూ కూడా కొన్ని అంశాల మీదైతే చర్చించారు. ఏదైతే తెలంగాణని టూరిజం ప్లేస్ గా మార్చడం అనేది చాలా పెద్ద విషయము. ఇది ముఖ్యంగా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి తీరాలన్నట్టుగా కూడా కొన్ని అంటే విజ్ఞప్తి పరంగా కూడా విజ్ఞప్తి చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఒక రిక్వెస్ట్ గా కూడా రిక్వెస్ట్ పెట్టారు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరికొంతమంది ఏదైతే తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లతో పాటు గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అయితే జరిపారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మనకు ఇది మరోసారి తీసుకురావాలి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు కూడా మరోసారి ఇది మా ముందుకు తీసుకురావాలి. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా హైదరాబాద్ లో చేశారు. మరి ఇప్పుడు కూడా తీసుకురావాలంటూ కూడా పేర్కొన్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా జరిపిస్తే బాగుంటుంది. ఇలాంటి పలు అంశాల మీదైతే చర్చించినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. దీంతో పాటు నాగార్జున గారే కావచ్చు, ఏదైతే అంటే రాఘవేంద్రరావు గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఏదైతే ఇంతకుముందు మద్రాస్ నుంచి హైదరాబాద్ కి సినీ ఇండస్ట్రీ అక్కినేని నాగేశ్వరరావు వల్లే సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి తరలి వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని అంశాల మీద అయితే మాట్లాడినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా హైదరాబాద్ లో నిర్వహించాలంటూ కూడా కోరుతున్నామంటూ రాఘవేంద్రరావు గారు తెలిపారు. అదేవిధంగా యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలంటూ కూడా నాగార్జున గారు విజ్ఞప్తి చేశారన్నట్టుగా అయితే వినిపిస్తోంది. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందంటూ కూడా నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక అంటూ కూడా నాగార్జున గారు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మనం హైదరాబాద్ విషయంలో కావచ్చు ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని మనకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇలాంటి పలు అంశాల మీద అంటే ఇట్లా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే ఏ అంశాలని మన దృష్టిలోకి తీసుకొస్తుంది ఇండస్ట్రీ కూడా ఆ ధోరణిలో దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే కలిసికట్టుగా కూడా మనం పని చేస్తేనే ముందుకు వెళ్తుంది అన్నట్టుగా కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఆయన భావన ఒకటే అన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కలిసి అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తేనే ఇది వెళ్తుందే తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని మీరు ఇలా చేస్తే ఎవరికి మంచిది కాదన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఆయన భావన దానికి సంబంధించినట్టుగానే మనకైతే తెలుస్తోంది. అదేవిధంగా ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ పెద్దలకు అయితే తేల్చి అయితే చెప్పేశారు. బెనిఫిట్ షోలకి మేము ఎటువంటి అనుమతులు అయితే ఇవ్వము, అసెంబ్లీలో చెప్పిన మాటకి కూడా మేము కట్టుబడి అయితే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనం సంధ్యా థియేటర్ ఘటన చూసాము, సంధ్యా థియేటర్ ఘటన అసలు ఎన్ని రోజులైనా కూడా ఎవరు మర్చిపోలేనట్టుగా కూడా ప్రస్తుతం అందరూ కూడా ఎదుర్కొంటున్నారు ఈ సంఘటన. అందుకు అసలు మా మనసులో అయితే చాలా కలిసివేస్తోంది, మేము ఎప్పటికీ మర్చిపోలేమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత ఆవేదన వ్యక్తపరిచారు. ఏదైతే సినీ పెద్దల మధ్య కూడా అందుకు ఈ సంధ్యా థియేటర్ ఘటన ఇట్లాంటి అంటే భవిష్యత్తులో కూడా ఇది చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం మేము బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము రద్దు చేస్తాము, అదే దృష్టిలో పెట్టుకొని మేము వ్యవహరిస్తున్నాము అంటూ కూడా సినీ పెద్దలతో అయితే తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు.
అదే విధంగా ముఖ్యంగా ఏదైతే ఇలాంటి సంఘటనల గురించి మేము ఆలోచించాం కాబట్టి సినీ పెద్దలు సినీ ప్రముఖులు ఎవరైతే వచ్చారో మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో చెప్పినటువంటి మాటకి నేను కట్టుబడి ఉంటాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది అంటూ కూడా మురళీమోహన్ గారు చెప్పడం జరిగింది. సినీ పెద్దల తరపున కూడా సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది అంటూ కూడా మురళీమోహన్ గారు కొంత ఆవేదన వ్యక్తపరిచారు సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు. అదేవిధంగా సినిమా రిలీజ్ లోనే కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కీలకంగా మారింది మాకంటూ కూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్లే మేము ప్రమోషన్స్ అయితే చాలా విస్తృతంగా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తాము బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు రావడం వల్ల వాళ్ళకి అంటే కొంత ప్రమోషన్ చేసుకుంటేనే ఏ సినిమా వస్తోంది, ఏ సినిమా ఎలా ఉండబోతుందని ప్రజల్లోకి వెళ్తుంది. ఇందులో భాగంగానే మేము ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్ళడానికి ఈ ప్రమోషన్లను అయితే జరుపుతున్నారు, చాలా విస్తృతంగా జరుపుతున్నది. అయితే అమెరికాలో కావచ్చు, ఏదైతే విదేశాల్లో కూడా మనకి సినిమాలు అనేది పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అందుకు మేము ఇలా ప్రమోషన్స్ చేయడం వల్లే మరికొంత ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతోనే మేము ఇదంతా అంటే ప్రమోషన్స్ వీడియోస్ కూడా చేస్తాము అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది.